భక్తిహీనుడు రాగానే తిరస్కారం వస్తుంది. అంటే భక్తిహీనుడులో ఏముంటుంది? తిరస్కారం ఉంటుంది. తిరస్కరించే వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. అది నేను భక్తి గలదాన్ని, భక్తి గలవాడని అని చెప్పుకోవడం కాదు. అద్దం ముందు నిలబడితే మన ముక్కు ఎలా ఉందో, మన కన్ను ఎలా ఉందో, మన చెవి ఎలా ఉందో, మన తల ఎలా ఉందో క్లియర్గా తెలిసిపోద్ది. ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అద్దం అనే వాక్యం దగ్గరికి రాగానే మనం ఎవరు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది, స్పష్టంగా ఉండిద్ది. అర్థమని వాక్యం ముందు పెట్టాడు దేవుడు. ఇప్పుడు తిరస్కరించే వాళ్ళు భక్తి లేని వాళ్ళు. వాడు తాగిపోతాడా? వాడితో నేను మాట్లాడతానా? నువ్వు కూడా అదే టైపు కదా. ఆడు తాగుతున్నాడు, నువ్వు తాగట్లా. కాకపోతే నువ్వు సినిమాలు చూస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు. ఇద్దరు సమానమే దేవుడి దృష్టిలో. ఏదైనా పాపమే కదా. ఆడు నరకానికి పోతే నువ్వు కూడా నరకానికి పోతావు. నీకెందుకు లేనిపోయిన శాపం తెచ్చిపెట్టుకోవటం అనగాక తప్పది.